గోల్కొండ కోటపై జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల నడుమ బోనాలను సమర్పించేందుకు భక్తులు తరలివెళ్తూ ఉన్నారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గోల్కొండ కోటపై బోనాల ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఆషాఢంలో బోనాల పండుగ మొదలయ్యేదే గోల్కొండ కోటపైన. ఈ గోల్కొండ కోటపైకి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి బోనాలు సమర్పిస్తారు. ఆడ, మగ, శివసత్తులు, జోగినీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా అమ్మవారిని అలంకరించుకుని బోనాల సమర్పణ చేస్తుంటారు. మనతో పాటు మాట్లాడటానికి కొంతమంది ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇంత చక్కగా బోనం రెడీ చేసుకొని అమ్మవారి అవతారం లాగా మీరు రావడం ఎలా అనిపిస్తుంది? నా పేరు రిసాల బజార్ లోకేష్ కృష్ణ అండి. శివశక్తి లోకేష్ కృష్ణ. నేను రిసాల బజార్ నుంచి వచ్చాను. నేను గత 16 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. అమ్మవారిలో అలంకరించుకొని నన్ను నేను ఒక శక్తి భావనలో అమ్మవారికి బరువైన బోనం అమ్మవారికి పైనకి తీసుకెళ్లి సమర్పించడం జరుగుతుందండి. బోనంలో మేము పరమన్నం, పచ్చన్నం, కోయిగూర, బెల్లం పోలేలు అన్ని కూడా అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు బోనంలో పెట్టి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మాకు ఈ ఏట ఎంతో సంతోషం, ఎంతో ఆనందం కలుగుతున్నది. అదే విధంగా అమ్మవారు కూడా సంతోషించి మనకు వర్షాలు అనేది కురిపించాలి. చూడండి, ఇప్పటికీ కూడా ఎండాకాలం లాగా ఉంది. అమ్మ కూడా కరుణించి వర్షాలు కురిపించి యావత్ దేశ ప్రజలందరినీ కూడా సంతోషంగా సుఖశాంతులతో చూడాలని మేము కోరుకుంటున్నాం. రైట్, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ గవ్వల దండలు కావచ్చు, లేకపోతే వెళ్తూ ఉన్న క్రమంలో మంచి డబ్బు చప్పుళ్ళ మధ్య వెళ్తూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ ఈ వాతావరణం అంతా కూడా చాలా భక్తి పారవశ్యంతో ఉంటుంది కదా. గవ్వల దర్శనం అనేది అమ్మవారి యొక్క ఆనవాళ్ళు, అమ్మవారి యొక్క స్వరూపం, అమ్మవారి యొక్క ఆనవాళ్ళు. ఇది లేనిది ఒక శివశక్తి బోనం ఎత్తుకోదు. కాబట్టి గవ్వల దర్శనం వేసుకొని చేతిలో ఈరగోల పట్టుకొని అమ్మవారి పసుపు కుంకుమ బోనంతో ఎంతో సంతోషంగా అమ్మవారిలో మేము తయారైపోతున్నాము. ఇక్కడ ఒక అంత పాజిటివ్ వైబ్రేషన్ మీరు చూడొచ్చు. ఒక మంచి భక్తి శ్రద్ధలతోనే ఒక భక్తివంతమైన సిచ్యువేషన్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది. అదే అమ్మవారికి కావాల్సింది. అదే సిచ్యువేషన్ మేము క్రియేట్ చేస్తున్నాము. అదే సంతోషంగా మేము ఆడుతూ పాడుతూ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాం. ఇంత బరువులతో ఇన్ని మెట్లు ఎక్కి అమ్మవారి దర్శనం బోనం సమర్పణ ఎట్లా ఉంటది? అమ్మవారి దయ అంతా మాకు మామూలుగా అనిపిస్తుంది. అమ్మవారి దయతో అంత మంచిది. సో చూస్తున్నాం కదా, ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా, హైదరాబాద్ మాత్రమే కాదు శివారు ప్రాంతాలన్నిటి నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడమే కాకుండా ఒడిబియ్యం పోయటం కావచ్చు, ప్రతి ఒక్క క్రతువుని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. అన్నన్ని కిలోల బోనాన్ని, అంతరాల బోనాన్ని కూడా, అంటే 4-5 అంతరాలు కూడా ఎత్తుకుంటారు. ఆ బోనాలను తీసుకొని వందల మెట్లు ఎక్కినా కూడా అలసిపోకుండా అమ్మవారికి బోనం సమర్పణ చేస్తూ ఉంటారు. శివశక్తులైతే ఇంకా వాళ్ళు ఆడుతూ పాడుతూ ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి, బోనం సమర్పించడానికి కోటపైకి ఎక్కేటప్పుడు ఎంతో భక్తితో వాళ్ళు ఇక్కడికి నిష్ఠతో, ఉపవాసంతో ఇక్కడికి వచ్చి ఈ బోనం సమర్పణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధిక, ఎన్టీవీ, గోల్కొండ కోట.